2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండాంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ల తర్వాత నేను సీఎం అవుతానన్నావు. నేను ఒక నార్మల్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాను. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడరాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు.